నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. వెల్కమ్ బ్యాక్. ఏమన్నారు? కుప్పా పద్మిని కుప్పా. సారీ సారీ. పర్వాలేదక్క. అయ్యో ఇంటి పేరు అయ్యో మీరు ఏదైనా అనొచ్చు. ఊరికనే అనేస్తాం అక్క అక్క అని. యూ కెన్ సే ఎనీథింగ్. మరి ప్రేమిస్తున్నప్పుడు అన్ని తీసుకోవాలి కదా. ఎనీవేస్ ఎలా ఉన్నారు? సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎలా ట్రిప్ అంతా ఎలా జరిగింది? వే డిడ్ యూ గో? తెలియని ప్రేక్షకులు, నాకైతే తెలుసు కానీ ప్రేక్షకులకు తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళారు? కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళాము. చాలా అసలు అరుణాచలం ఎలా ఉందో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అలానే ఉందన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా స్వామివారి అనుజ్ఞతోనే వెళ్ళాము, అలానే వచ్చామనే భావన చాలా ప్రస్ఫుటంగా మదిలో కదిలేదన్నమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా చాలా మీరు ఫొటోస్ వీడియోస్ అవి షేర్ చేస్తుంటే చాలా మనసుకి ఆనందం అనిపించింది. చక్కటి క్షేత్రానికి వెళ్ళారు. అందున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అమ్మో చాలా ఆయన శక్తి అంతర సాధ్యం. ఏకంగా దేవతలకే సేనాధిపతి. అందులో ఇక్కడ ఏంటంటే స్వామివారు సర్పరూపంలోనే దర్శనమిస్తారు మనకి. లోపల పుట్ట కూడా ఉంటుందట గర్భగుడిలో. మనకి మృతికా ప్రసాదం కూడా మనకి చక్కగా ఇస్తారు. అంటే ఇంకా చాలా లింగం కూడా కింద ఉంటుంది. కుక్కే లింగం అని ఉంటుంది అనమాట. ఆ లింగము దానిపైన స్వామివారు సర్పరూపంలో దర్శనం ఇస్తారనమాట. అంటే వాసుకి ఆయన అండగా నిలబడతాను, నీకేం భయం లేదు, గరుడు దగ్గర నుంచి నిన్ను రక్షిస్తాను అని చెప్పి ఆయన అక్కడ వరమిచ్చిన ప్లేస్ అన్నమాట. అక్కడికి రా, అక్కడ నేను అవతరిస్తాను, తారకాసురుని సంహరించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరిస్తారని శివుడే చెప్తారనమాట. అక్కడికి నీకు దర్శనం లభిస్తుంది, అక్కడ నువ్వు కూడా పూజలు అందుకుంటావు అని చెప్పి చెప్తారనమాట వాసుకి. చాలా బాగుంటుంది. అలాగే ఎక్కడైనా కూడా సర్పదోషం కానివ్వు, కాలసర్పదోషం కానివ్వు, ఇలాంటివన్నీ ఉంటే అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఈ దోషం తొలగిపోయింది అనే ధైర్యం మనసులో వచ్చేస్తుంది అనమాట. అంత బాగా చేస్తారు ఆశ్లేష బలి పూజ. ఆశ్లేష బలి పూజ అక్కడ విశేషంగా చేస్తారు. ఆశ్లేష నక్షత్రం రోజే చేస్తారు. అయితే నేను ఎందుకలా ఆశ్లేష నక్షత్రం రోజే ఎందుకు చేస్తారు అంటే, ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత బుధుడు, సుబ్రహ్మణ్య స్వామి. అంటే నా ప్లానెట్ బుధుడే, కానీ దేవత కూడా ఉంటారు అనమాట. ఆ దేవత ఏంటంటే నాగేంద్రుడు. కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి ఆ రోజు గనక పూజ చేస్తే సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని ప్రతీతి. ఎవరైనా ఆశ్లేష నక్షత్రం నాడు పుడితే వాళ్ళకి ఖచ్చితంగా సర్పానికి సంబంధించింది ఏదో దోషం ఉంది, పూర్వీకుల దగ్గర నుంచి కానివ్వు, వాళ్ళది పూర్వజన్మది కానివ్వు, వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి అక్కడ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, బ్యూటిఫుల్ అక్క. ఎలాగో స్వామి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి స్వామి గురించి వివరంగా చెప్పండి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పిల్లలు కలగట్లేదు అంటే కూడా వెళ్ళండి, స్వామి దర్శనం చేసుకోండి, వెంటనే సంతానం ప్రాప్తి ఉంటుంది అనేది వింటూ ఉంటాం కదా. అక్కడ అలా ఎవరైనా మీకు తారసపడటం, మీరు ఎవరితో అయినా మాట్లాడటం? చాలా మంది పిల్లల గురించి చాలా మంది వచ్చారు కుజ దోష నివారణకి, సంతానం కోసము. రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి అంటే కూడా అది కుజుడు వల్లే కూడా అవుతుంది కదా. అలాంటి వాళ్ళు వచ్చారు. ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అక్కడ దేవాలయం వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏంటంటే దేవాదాయ శాఖ అనేది ఏమి ఉండదు అనమాట. అక్కడ ఓన్లీ ట్రస్ట్. మనకి ఇప్పుడు గాణగాపురంలో ఎవరైతే ఇట్లా మఠాధిపతులు అధీనంలో ఉందో అలానే అక్కడ మఠాధిపత్యమే చెల్లుతుంది అనమాట. పెత్తందారులు ఉండరు అనమాట. ఉండరు. ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ స్వామివారి దర్శనం కూడా, మఠాధిపతి దర్శనం కూడా మాకు లభ్యమైంది. చాలా అదృష్టము. అయితే అక్కడ 4200 ఇస్తే అక్కడ పూజ చేస్తారు, సంకల్పం తీసుకొని చేయిస్తారు. ఏం పూజ? మనకి ఆశ్లేష బలి పూజ. అలా కాకుండా బయట కూడా సుబ్రహ్మణ్య మఠం అని
ఇంకొకటి వాళ్ళదే ఉంది పక్కన. ఉమ్. వాళ్ళు కూడా పెద్ద ప్లేస్, పద్మిని ఎంత ప్లేసో అసలు. ఆ ప్లేస్ లో మొత్తం చక్కగా ఎవరికి వాళ్ళకి, ఎవరు వస్తే వాళ్ళకి ఆ సర్పం యొక్క బొమ్మ వేసేయడము. అక్కడ మండలం వేస్తారనమాట. మండలం అంటే సూర్యుని మండలం ఉంటుంది. అది కాక 76 స్క్వేర్స్ వచ్చేటట్టు చతురస్రాకారం వేసి దాంట్లో 76 గళ్ళు. స్క్వేర్ గళ్ళు ఉండాలన్నమాట, స్క్వేర్స్ ఉండాలి. అంతా కూడా సర్పజాతిని ఆవాహన చేస్తే ఆ 76 గళ్ళల్లో 76 పిండ ప్రదానాలు చేస్తారు. సర్ప సంస్కారం అంటారు అనమాట దాన్ని. అలా చేసి మళ్ళీ అష్టనాగులు ఉంటాయి కదా, ఆ అష్టనాగుల్ని కూడా ముగ్గులు ఆవాహనం చేస్తారు. ఎంత అసలు నాగేంద్రుడు వచ్చి కూర్చున్నాడు మన దోష నివృత్తి కొరకు అని చెప్పి ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా మంది కొట్టి పారేస్తారనమాట. ఎక్కడైతే విషము కాటు వేసిన తర్వాత పాము వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకుంటే విషం వెనకాలకు వస్తుంది అని నేను విన్నాను చాలా శ్వేతనాగు సినిమాలో కూడా చూపించారు ఇది. విన్నాను. కానీ నాకు మాత్రం అక్కడ పూజ చేసుకుంటుంటే నాకు అనిపించింది నాగేంద్రుడు వచ్చి మనకంత పాప పరిహారం చేస్తున్నారు స్వామి సర్ప సంస్కారం స్వీకరించి అని ప్రస్ఫుటంగా కనపడింది. మనం కూడా అష్టనాగ పూజ చేయించాం, కొంతమందిని తీసుకున్నారు. నేను ఎందుకు చేయించుకున్నాను అంటే తప్పకుండా ఎందుకంటే మనం ఎందుకు చేయించుకున్నాము అంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా ఆన్సర్, సేమ్ యాజ్ 52074 లాగానే. కాబట్టి ఎందుకు అని అంటే బావగారి దాంట్లో 4 ఉందన్నమాట, డెస్టినీ నెంబర్ 4. సో నేను న్యూమరాలజీ పరంగా కూడా 4 అంటే రాహు కిందకి వస్తుంది. కాబట్టి ఏదైనా రాహు దోషం ఉండాలి, లేకపోతే అదే నెంబర్లో ఎందుకు పుడతారు అంటే దోషం తీసేసిన తర్వాత రాహు ఇచ్చే మాలిఫిక్ ఎఫెక్ట్స్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ మాత్రమే తెలుసు, కానీ రాహు చాలా పర్ఫెక్ట్ గా కూర్చోబెడతాడు అనమాట. చెప్తుంటారు కదా, తీసుకెళ్ళి ఎక్కడో మళ్ళీ అందరు కూడా అందరు ఆ రేంజ్ లో కూర్చుంటాడు. అందుకని నీకు చూస్తే రాహుకి ఎట్లాంటి మన వాస్తువులో కూడా నైరుతికి రాహు అధిపతి, కాబట్టి ఖచ్చితంగా ఈయన చేసుకుంటే బాగుంటుంది అని ఎప్పటి నుంచో అనుకోవడము, అనుకోకుండా మనం అక్కడికి వెళ్ళడము. నేను కూడా ఒక 15 మందిని గోత్రనామాలు అవి తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే మాకెందుకు చెప్పలేదు అని అంటారు మన ప్రేక్షకులు. ఒకసారి వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలా చేయగలుగుతాము ఏంటి అనేది. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళినా, మీ గోత్రనామాలు ఎక్కడికైనా నేను క్యారీ చేసుకొని వెళ్ళినా నేను పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను, ఆ శక్తి భగవంతుడు నాకు ఇస్తాడు, నేను చేయగలుగుతాను అని నమ్మకం ఉన్నప్పుడు అది చెప్పడం అనేది ఉత్తమం. టెస్ట్ అండ్ ట్రయల్ అయ్యాక అప్పుడు మనం చూడు శ్యామల అమ్మవారిది ఒకసారి చేసిన తర్వాత ధైర్యం వచ్చింది, ఎస్ నేను చేయగలుగుతాను, నేను చేయగలుగుతాను అంటే నిర్వహించగలుగుతాను, ఏం కాదు నేను చేయగలుగుతాను. అమ్మవారికి ఒక్కొక్కసారి గోత్రనామాలు రావచ్చు రాకపోవచ్చు, కానీ అక్కడ ఖర్చుని మనం వెనకాడు అడుగు వేయకూడదు. ఈసారి గోత్రనామాలు రాలేదండి నేను చేయను అట్లా ఉండకూడదు. సో అలా చేయాలి. శ్రవంతి గారితో అస్సలు ఉండదు. దానికి దసరా అసలు ప్రత్యక్ష నిదర్శనం. అదంతా మనకు అనవసరం, అమ్మవారికి మనం చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం అంతే. అది కూడా చాలా వైదికంగా చేసేది కూడా, పీఠంలో చేసేది ఎంత వైభవంగా జరుగుతుందో మాటల్లో వర్ణించలేం. లైవ్ లో చూస్తున్నారు అనుకోండి ప్రజలు. రైట్, అయితే మీరు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా కూడా కుక్కేకి వెళ్ళాలి అని గనక, మనతో రావాలి అని గనక ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ సంప్రదించవచ్చు. ఒక 2-3 months టైం తీసుకొని మనము అందరినీ అట్లీస్ట్ ఒక 15 మంది ఉంటే బాగుంటుంది. తీసుకెళ్ళచ్చు. 15 మందిని తీసుకెళ్తే అక్కడ నేను సర్ప సంస్కారము, అష్టనాగ పూజ, ఇప్పుడు మనం చేయించిన చెప్తాను చూడు నీకు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్ర నామార్చన, సుబ్రహ్మణ్య స్వామికి సహస్ర దీపార్చన, అష్టనాగ పూజ, తర్వాత సర్పసూక్త సంపుటిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమం, అలాగే ఆశేష బలి, అదే అలాగే స్వామివారి కళ్యాణం కూడా చేసుకున్నారా? కళ్యాణం కూడా. నన్ను కూడా తీసుకెళ్ళలేదు. తప్పకుండా తీసుకెళ్తాను నేను.
ఐఎమ్ జస్ట్ కిడింగ్ అక్క. అద్భుతం అద్భుతం. మీరు వెళ్ళారంటే మేము వెళ్ళినట్టే. మీ కళ్ళని చూస్తున్నాం కదా, మేము అదే. చూసినట్టే. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చాలా అయితే ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. అవన్నీ ఇక్కడ చేయించుకోవచ్చు. వాట్ యూ సజెస్ట్ అక్క? ఇప్పుడు 22nd పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే 4th డేట్ పుట్టిన వాళ్ళు కానీ అంటే ఖచ్చితంగా ఈ 4 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, డెస్టినీ అవ్వచ్చు, వీళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా చేయించుకోమని? చేస్తాను. Hmm. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. అసలు ఈ న్యూమరాలజీలోకి రావాలి అన్న ఉద్దేశము 2014లో ఒక, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అబౌట్ ద ఇయర్, ఈనాడు పేపర్లో మనకి హైదరాబాద్ అని వస్తుంది కదా, ఈనాడు హైదరాబాద్ అని చెప్పి, అక్కడ అందులో న్యూమరాలజిస్టులు అందరూ సమ్మేళనం జరిగింది అని చెప్పి వార్త పడింది. పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు అందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం చెప్పారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పారు. కానీ ఒక ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. ఆయన ఏం చెప్పారు అని అంటే, ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక ఇలాంటి బాధలు వస్తాయి, ఇలాంటి అదే అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా మనం న్యూమరాలజీతో హెల్ప్ చేయగలుగుతాము అనేది కూడా మేము మాట్లాడుకోవడం జరిగిందని చెప్పి రాశారనమాట. సో నేను 4 కాంబినేషన్ ఉన్న వాళ్ళది నేను చాలా గమనిస్తున్నాను. ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా ఉండదు, ఎవరితోనూ ఒకళ్ళతోనూ గొడవలు ఉంటాయి, లేకపోతే తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతో కూడా పడని వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళని ఏమనలేక చేయలేక అలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయి. అలాగే అనవసరంగా ఎవరికైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా హెల్ప్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఆ హెల్ప్ లో విపరీతమైన ధనాన్ని కోల్పోతూ ఉంటారు. ఇట్లా ఈ 4 ఫస్ట్ కానీ బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ ఉన్నవాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉంటే గనక 7 కూడా మీరు మళ్ళీ. బట్ వాట్ ఇఫ్ బర్త్ ఈస్ 4 అండ్ డెస్టినీ ఈస్ 7? ఒక రకంగా సర్పదోషం ఉన్నట్టే. మీరు అది మనం జాతకంలో మీరు చూసుకుంటే గనక ప్రస్ఫుటంగా కాల సర్పదోషం కనపడుతూ ఉంటుంది. పిల్లలకి చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. పిల్లలు పుట్టిన వాళ్ళు పోవడం కానీ లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళందరికీ మీరు సజెస్ట్ చేసేది కుక్కే వెళ్ళటం, ఈ క్రతువులు చేసుకో. ఖర్చుతో కూడుకున్నవాక? ఖర్చుతో అంటే మనము ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మరీ పెద్దగా ఏం కాదు, మనమే తీసుకెళ్తాం కాబట్టి మీరు బలానా టైంకి ట్రావెలింగ్ ఒక్కటి ఎప్పుడైనా కూడా ఇంతమంది వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది. అయితే నేనేమనుకుంటుంటే మీరు అందరూ కుక్కేకి ఈ టైంకి వచ్చేసేయండి, పూజ నేను మొత్తం అంతా చేయించేస్తాను. భోజనం ఏర్పాటు చేయడం కూడా చాలా ఈజీ మనకి. ట్రావెలింగ్ తీసుకెళ్లడమే చాలా కష్టం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచైనా రావచ్చు వాళ్ళు. మనం టైంకి ఇక్కడికి రావాలి అని అంటే, ఫర్ సపోజ్ ఎవరైనా విజయవాడలో ఉన్నారనుకుందాం, వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి, మళ్ళీ కుక్కేకి ట్రావెల్ చేయాలి. ఇదంతా కాకుండా ట్రావెలింగ్కి వాళ్ళు వచ్చేస్తే ఆ టైంకి పూజ భోజనం మీకు అన్ని కంప్లీట్ అయ్యేలాగా నేను చూస్తా. అయితే కుక్కేలో పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి. వేరే ప్లేసెస్ అవి చేయకూడదు, వెళ్ళకూడదు అన్నమాట. రైట్ అక్క. అయితే ఇది ఖచ్చితంగా పూజకి గోత్రనామాలు ఇచ్చుకోవడం కాదు, వాళ్ళు మనుషులు వెళ్ళాలి అక్కడ. వెళ్ళాలి పూజ అంతా చేసుకొని చక్కగా స్వామివారి కళ్యాణం కూడా మనకి చేసుకుంటే మనకి చాలా అక్కడ మఠంలో కానివ్వు చాలా అసలు మంచి పేరు వచ్చింది అనమాట. నీకు నేను అష్టనాగులు చూపించాను చూడ, నాగులు వేయడానికి నాకు 1.5 hour పట్టింది. నేను ఫోటో ప్లే చేస్తాను, ఒక్క దాన్నే వేసాను. నీకు తెలుసు కదా నేను వంగకూడదు అని, కానీ స్వామి నాకు ఇచ్చిన అవకాశంగా భావించి ఎలా అయినా సరే వెయ్యాలి అని చెప్పి వేసాను అనమాట. చాలా మందిని ట్రై చేశారట ముగ్గు వేయడానికి రమ్మని చెప్పి, అందరు బిజీగా ఉన్నారు. ఆశ్లేష బలి పూజ అంటే కిక్కిరిసంగా ఉంటుంది, అసలు బాగా ఎక్కువగా ఉంటారు జనాలు. సో అష్టనాగ పూజ అవి వేయడానికి నాకు 1.5 hour పట్టింది, కానీ చాలా బాగా వచ్చింది పూజ. వాళ్ళందరూ పూజ చేసుకుంటుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారనేది నేను కొన్ని రోజుల్లో అనౌన్స్ చేద్దాం అక్క, ప్లాన్ చేసుకుని. ఎందుకంటే మనకి కనీసం ఒక 5 లేకపోతే ఒక 10 మందో, మాక్సిమం ఒక 15-20 మంది కంటే మనం తీసుకువెళ్ళలేం. అంటే పూజ కూడా అంత బాగా జరగాలి కదా, మళ్ళీ ఏదో అందరినీ తీసుకెళ్ళిపోయాము అయిపోయింది అన్నట్టు కాకుండా మ్యాక్స్ 25 members, అంతకంటే మనకి కష్టం అవుతుంది. ఎందుకంటే ఆశ్లేష బలి నక్షత్రం ఆ రోజు ఉండాలి. ఆశ్లేష నక్షత్రం ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా అందుకే ఆయనే ఉన్నాడు కాబట్టి అలా అనిపిస్తుంది. అగ్నిలింగం, ఈయన కూడా అగ్నితత్వం కలిగినటువంటి వ్యక్తి. అవును అంతే కదా మరి. రైట్ అక్క, చాలా 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 ఆనందంగా అనిపించింది విశేషాలన్నీ విని. మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి నాకు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.